నల్గొండ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశానుసారం పెండింగ్లో ఉన్న ధరణి టీఎం 33 షెడ్యూల్ సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని చండూరు ఆర్డీఓ డి సుబ్రహ్మణ్యం ఆదివారం నాంపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి పెండింగ్ ఫైళ్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. నల్గొండ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశానుసారం పెండింగ్లో ఉన్న ధరణి టీఎం 33 మాడ్యూల్ సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని చండూరు ఆర్డీఓ డి సుబ్రహ్మణ్యం ఆదివారం నాంపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి పెండింగ్ ఫైళ్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వివిధ కారణాల వల్ల CCLA నుండి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన రిటర్న్ ఫైళ్లను పరిశీలించి రెవెన్యూ రికార్డుల ప్రకారం సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా నాంపల్లి మండల పరిధిలో ప్రభుత్వ భూములు పట్టా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, మండలంలోని చిట్టంపాడ్ రెవెన్యూ గ్రామ శివారులోని సర్వే నెంబర్ 11లో ప్రభుత్వ భూమిని వేరే వ్యక్తులు పట్టా చేయించుకున్నట్లు, గ్రామీణ క్రీడా ప్రాంగణానికి మరియు పల్లె ప్రకృతి వనానికి ప్రభుత్వం కేటాయించిన భూములను ఆక్రమిస్తున్నట్లు ఫిర్యాదు చేసినట్టు తన దృష్టికి వచ్చిందని, అట్టి భూమిని రికార్డులను పరిశీలించి పట్టా రద్దు చేసి ప్రభుత్వ భూమిని స్వాధీనపరచుకోవాలని నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్ను ఆదేశించారు. అనంతరం ముస్టిపల్లి రెవెన్యూ గ్రామ పంచాయతీలోని సర్వే నెంబర్ 136లో వేరే మండలానికి చెందిన వ్యక్తులు కొంత ప్రభుత్వ భూమిని ఆక్రమించి సాగు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అట్టి భూమిని స్వాధీనపరచుకోవాలని తహసీల్దారును ఆదేశించారు. ప్రభుత్వ భూములను అక్రమ మార్గంలో పట్టాలు పొందడం చట్ట ప్రకారం నేరమని, అధికారులను తప్పుదోవ పట్టించి తప్పుడు మార్గంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటామని ఆర్డీఓ డి సుబ్రహ్మణ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ దయాకర్ రెడ్డి పాల్గొన్నారు. దరఖాస్తు ఉండేది వస్తాను. యాడింగ్ కలుగుతున్నాను అన్ని పర్వతాలు అన్నయ్యనా వేరే ఆయనకి ఈయన చూపిస్తున్నారు.